రూప బంటిలకు DNA టెస్ట్ చేయించి ఒకవేళ బంటి కనుక రూప కొడుకని రుజువైతే బంటిని చంపేయాలని విజయాంబిక దీపక్ ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. ఇక బంటి తల వెంట్రుకల కోసం బంటిని కిడ్నాప్ చేయాలని జీవన్ దీపక్ స్కూల్ బయట కార్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక లంచ్ బ్రేక్ ఇవ్వడంతో దీపు బంటి ఇద్దరు కలిసి లంచ్ చేయడం కోసం అని చెప్పి బయటకు వస్తారు. రాజు ఇంకా క్యారేజ్ తీసుకురాకపోవడంతో బంటి రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు రూప దీపు కోసమని క్యారేజ్ తీసుకొని వస్తుంది. వచ్చేసావా ఫ్రెండు, మా నాన్న ఇంకా రాలేదు, లేట్ అయింది అని చెప్పి బంటి అంటూ ఉంటే ఇకప్పుడు రూప మీ నాన్న ఇంకా నీకు క్యారేజ్ తీసుకురాకపోతే ఏంటి, ఈ ఫ్రెండ్ తీసుకొచ్చింది కదా, ఇద్దరికి కలిపి పెడతాను రా అని చెప్పి రూప అంటూ ఉంటుంది. ఫ్రెండ్ సరిపోతుందా అని చెప్పి బంటి అంటూ ఉంటే నేను చాలా తీసుకొచ్చాను రా అని చెప్పి బంటిని దీపుని ఒక దగ్గర కూర్చోబెట్టి రూప వాళ్ళకు భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇక దీపు నాన్ వెజ్ లేదా అమ్మా అని చెప్పి అంటూ ఉంటే బంటి ప్రతిరోజు నాన్ వెజ్ కాదు అప్పుడప్పుడు వెజ్ కూడా తినాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అవును బంటి చెప్పింది నిజం, బాగా చెప్పావు బంటి అని రూప అంటూ ఉంటుంది. బంటి ఇప్పుడు మన గెస్ట్ కాబట్టి ముందు బంటికి తినిపిస్తాను అని చెప్పి రూప దీపుకి చెబుతుంది. ఇక అలా ముందు బంటికి రూప తినిపించడంతో కార్లో నుండి ఇదంతా చూస్తున్న దీపక్ చూసావా మమ్మీ, ముందు మన దీపుగాడికి కాకుండా ఆ రాజుగాడి కొడుకు బంటికి గోరు ముద్దలు తినిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే పోనీలేరా వాడికి ఇవే చివరి ముద్దలు అవుతాయి కదా అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. రూప అలా బంటికి తినిపిస్తూ ఉంటే అప్పుడు బంటి మా ఇంట్లో ఈరోజు చక్కెర పొంగలి చేశారు ఫ్రెండు, మా నాన్న నా కోసం చక్కెర పొంగలి తీసుకొస్తానని చెప్పారు, అదంటే నాకు చాలా ఇష్టం, రోజు పెట్టినా తింటాను అని బంటి రూపకు చెబుతూ ఉంటాడు. దాంతో రూప వీడు ఏ తల్లి కన్నబిడ్డో కానీ వీడి ఇష్టాలు నా ఇష్టాలు ఒకేలాగా ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక హాస్పిటల్లో తన కన్నబిడ్డ చనిపోయాడని తెలుసుకొని తన కన్నబిడ్డ ముఖం కూడా చూడలేదన్న విషయాన్ని రూప గుర్తు చేసుకొని బాధపడుతుంది. రూప అలా భోజనం తినిపిస్తూ ఉంటే బంటి మనసులో నాకు అమ్మ ఉండుంటే ఇలాగే తినిపించేదేమో, నా బ్యాడ్ లక్ అమ్మ లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. నాకు ప్రతిరోజు కూడా మా నాన్నే భోజనం తినిపిస్తారు ఫ్రెండు అని చెప్పి బంటి అంటూ ఉంటే అవునా మరి మీ అమ్మ ఏమైంది అని చెప్పి రూప అడుగుతూ ఉంటుంది. మా అమ్మ లేదు ఫ్రెండు అని చెప్పి బంటి అంటూ ఉంటాడు. అప్పుడే దీపు వాటర్ తాగుతూ మీద పడేసుకోవడంతో ఇక క్లీన్ చేస్తాను నువ్వు తింటూ ఉండు అని చెప్పి బంటికి చెప్పి రూప పక్కకు వెళ్తుంది. ఇక అలా రూప పక్కకు వెళ్ళగానే జీవన్ దీపక్ ఇద్దరు మారువేషాలు అక్కడికి వచ్చి బంటిని కారులో ఎత్తుకుపోతారు. రూప చాలా దూరం వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఇక బంటి ఎవరు మీరు వదలండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక రాజు బంటి కోసం అని చెప్పి క్యారేజ్ తీసుకుని స్కూల్ లోపలికి వస్తూ ఉంటాడు. రోడ్డు మీద రాజుని చూడగానే నాన్న నాన్న అంటూ బంటి అరుస్తూ ఉంటాడు. ఇక బలవంతంగా బంటి నోరు మూసి వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక బంటి ఒక్కసారిగా దీపక్ చేతిని గట్టిగా కొరికేసి కిటికీలో నుండి దూకేస్తాడు. ఇక అలా బంటి జుట్టు పట్టుకోవడంతో బంటి తల వెంట్రుకలు దీపక్ చేతికి చిక్కుతాయి. వాడు నా చేతిని గట్టిగా కొరికేశాడు మమ్మీ అని చెప్పి దీపక్ అంటూ ఉంటే అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చావు కదరా అని చెప్పి విజయాంబిక తిడుతూ ఉంటుంది. వాడు ఎస్కేప్ అయితే ఎస్కేప్ అయ్యాడు, వాడి తల వెంట్రుకలు అయితే దొరికాయి కదా అని చెప్పి బంటి తల వెంట్రుకలను కలెక్ట్ చేస్తారు. ఇక రూప రోడ్డు మీద రక్తపు మడుగులో పడిపోయిన బంటిని చూసి బాధపడుతూ హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇక హాస్పిటల్లో డాక్టర్లు బంటికి ట్రీట్మెంట్ చేయనని అంటూ ఉంటారు. దాంతో రూప ప్లీజ్ డాక్టర్ బాబుకి ట్రీట్మెంట్ చేయండి అని రూప అంటూ ఉంటే పోలీస్ కేసు అవుతుందండి, యాక్సిడెంట్ అంటున్నారు కదా, మీరు బాబుకి ఏమవుతారని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. దాంతో నేను ఫ్రెండ్ని అవుతాను, ఒకవేళ ఏదైనా రిలేషన్ ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తానంటే బాబుకి నేను తల్లిని అవుతాను అనుకోండి, ఏ ప్రాబ్లం వచ్చినా మా నాన్న చూసుకుంటారు అని చెప్పి రూప డాక్టర్కి చెప్పడంతో డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇక బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ బంటిది కావడంతో ఆ బ్లడ్ గ్రూప్ లేదని ఎలాగైనా సరే తీసుకురావాలని చెప్పి డాక్టర్ రూపకు చెబుతారు. రాజుది కూడా అదే బ్లడ్ గ్రూప్ అన్న విషయం గుర్తుకు వచ్చిన రూప వెంటనే రాజుకు ఫోన్ చేస్తుంది. ఇక ఆ టైంలో రాజు బంటి స్కూల్లో లేడని తెలియడంతో ఇక అలా బంటిని వెతుకుతూ బండి నడుపుతూ రోడ్డు మీదకి వస్తాడు. ఇక రాజు రూప ఫోన్ చూడగానే లిఫ్ట్ చేస్తాడు. రాజు నువ్వు వెంటనే బీఆర్ హాస్పిటల్కి రావాలి, ఒక బాబుకి యాక్సిడెంట్ అయింది,
బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అట, నువ్వు త్వరగా రావాలి ప్లీజ్ అని చెప్పి రూప అంటూ ఉంటే రాజు ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి స్పీడ్గా బండి డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. అసలు రెస్పాన్సే ఇవ్వలేదేంటి, మరి రాజు ఇంత కఠినంగా ఉన్నాడేంటి అని చెప్పి రూప బాధపడుతూ ఉంటుంది. ఇక వేరే వాళ్ళను బ్లడ్ కోసం ట్రై చేస్తూ ఉంటే సూర్యప్రతాప్ ఫోన్ కూడా కలవకపోవడంతో రూప బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ వచ్చి త్వరగా బ్లడ్ ఎక్కించకపోతే బాబు కోమాలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పడంతో ఇక రూప దేవుడా బంటికి ఏం కాకూడదు, త్వరగా బంటి కోలుకోవాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోపక్క రాజు రూప మాటలు విన్న తర్వాత హాస్పిటల్కి పరుగున వస్తూ ఉంటాడు. మరోపక్క బంటి తన చేతిని గట్టిగా కొరికేయడంతో దీపక్ కూడా విజయాంబికను తీసుకొని అదే హాస్పిటల్కి వస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో అయితే రాజు ఖచ్చితంగా బ్లడ్ ఇచ్చి బంటిని బతికించుకుంటాడు. మరి బంటి తన కన్న కొడుకన్న విషయం రూపకి తెలియబోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.